హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 500 ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈరోజు స్పెషల్ ఏంటిదంటే చికెన్ ఫ్రై అండ్ కొబ్బరి బగారా. ముందు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, 2 యాలకులు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చికెన్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మనం బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు మనం కలుపుకుంటే, దాని తర్వాత మీరు ఒకవేళ లివర్ తెచ్చుకొని ఉంటే ఆయిల్లో ఫస్ట్ వేయండి. ఎందుకంటే లివర్ చాలా స్మెల్ వస్తుంది డైరెక్ట్ కర్రీలో వేస్తే. సో ఫస్ట్ దాన్ని వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత చికెన్ కర్రీ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై కాబట్టి మనము క్యాప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం పీసెస్కి పట్టాలి. చికెన్కు ఉన్న వాటర్ వస్తాయి కదా మనం ఉడకబెడేటప్పుడు, అది మొత్తం పీసెస్కి పడితే కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. మనం బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చికెన్ కర్రీని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది అడుగంటుతుంది. సో మంచిగా కలుపుకున్న తర్వాత మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మళ్ళీ ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు బాగా కొంచెం మగ్గితే టేస్ట్ బాగా అవుతుంది. అల్లం వెల్లిగడ్డ మంచిగా వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు క్యాప్ పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. వాటర్ మొత్తం గుంజుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలి. కారం కంటే ముందు మనం మసాలా దంచుకుందాం. 2 యాలకులు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క చిన్న పీసెస్ మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని మనం కారం వేసుకోవాలి. కారం ఎంత అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం ఎంత వేసుకుంటారో మీరు చూసి వేసుకోవాలి. మేము తినేంత మేము వేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం. మేము కారము ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. కారం ఎంత మంచిగా మగ్గితే అంత టేస్ట్ అవుతుంది. కొత్తగా వండేటోళ్ళకి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొబ్బరి బగారా రైస్ కావాలి అన్న కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే నేను పెడతాను మీకు. కొబ్బరి బగారా రైస్ కూడా చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ వస్తుంది కర్రీ. దాని తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి, గరం మసాలా కాదు ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక ఇట్లా ఒక 5 సెకండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేయాలి. కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయండి. ఇంతే గాయ్స్. మీకు ఏమైనా